మనం నిత్యం ఏదో ఒక పని మీద బిజీగా ఉంటూ ఉంటాం అనమాట. ఇంట్లో పనుల కంటే బయట పనుల మీద ఎక్కువ తిరుగుతూ ఉంటాం అనమాట. అటువంటి సందర్భంలో మనకు పాస్ అంటాం కదా, అంటే యూరిన్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటాము, లేదంటే మనం పాస్ పోసుకోవడానికి కన్వీనియంట్గా ప్లేస్లో సరిగ్గా ఇవ్వనో, లేదంటే అపరిశుభ్రంగా ఉండయనో మనం అయితే ఆపుకుంటూ ఉంటాం అనమాట. మనం మగాళ్ళం ఎక్కడైతే అక్కడ పోసుకోవచ్చు అనమాట. ఈ విషయంలోనైతే మగాళ్ళకు మించిపోయిన వాళ్ళు ఎవరు లేరనమాట. అయితే లేడీస్ విషయంలో ఒకవేళ లేడీస్ ఏదైనా పని మీద బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళకు యూరిన్ వచ్చిందనుకోండి, సో అటువంటి సందర్భంలో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళైతే ఎక్కడ పడితే అక్కడ పోసుకోవడానికి వీలు లేదనమాట. వాళ్ళు అక్కడ బాత్రూంలో ఉంటే బాత్రూంలో పోసుకోవాల్సి ఉంటుంది, లేదనుకోండి అలాగే ఉంటారనమాట. సో ఎప్పుడన్నా ఒకసారి అలా మనం బిగబట్టుకొని కూర్చుంటే ప్రాబ్లం లేదు. కానీ ఎప్పుడు మనం అలా చేసినట్లనుకో మనకి చాలా సమస్యలు అయితే తలెత్తుతూ ఉంటాయి అనమాట. కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి, కొన్ని అయితే అనారోగ్య సమస్యలు దీర్ఘకాలికంగా అలా ఉండిపోతూ ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం యూరిన్కి వెళ్లకుండా ఆపుకుంటే మనం ఎటువంటి సమస్యలు అనేది ఫేస్ చేస్తూ ఉంటాము అనే విషయాలు అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నాదొక రిక్వెస్ట్ అండి, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన శరీరంలో ఉండే ప్రతి అవము కొన్ని నిర్దిష్టమైన పనులు అయితే చేస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే ఆహారం జీర్ణం చేయడానికి జీర్ణ వ్యవస్థ అయితే పనిచేస్తుంది. అయితే మనకు జీర్ణ వ్యవస్థలో ఏదైనా వ్యర్థ పదార్థాలు ఉన్నట్లయితే వాటిని వడబోసి బయటికి పంపించడానికి కిడ్నీల పని అనమాట. అంటే మన శరీరంలోని అవయవాలు వాటి పనిని వాటిని సక్రమంగా చేసుకొని ఇవ్వాలన్నమాట. మనం సరిగ్గా చేసుకోనికుండా అడ్డుపడినా, లేదంటే అవి వాటి పని అవి సరిగ్గా చేసుకోకపోయినా సరే మనకు చాలా ప్రమాదం అనమాట. అలాగే చాలామంది మూత్రాశయం నిండినా సరే యూరిన్కి అయితే వెళ్ళరు అనమాట. అది అట్లాగే అదిమి పట్టి అలాగే ఉంచుతూ ఉంటారు. అలాగే బయటకు వెళ్ళినప్పుడు పబ్లిక్ టాయిలెట్లు వాడడం ఇష్టం లేకపోయినా, అలాగే ఆఫీసులకు పోయినప్పుడు బిజీ అయిపోయినా, అలాగే స్కూల్లో పిల్లలు టాయిలెట్స్ నచ్చకపోయినా మూత్రం ఆపుకుంటూ ఉంటాం అనమాట. కొంతమంది అయితే మూత్రం వచ్చినా సరే వెళ్ళరనమాట. దానికి కారణం ఏంటంటే వాళ్ళ మూత్రానికి వెళ్ళడానికి బద్దకిస్తూ ఉంటారు, అలానే పడుకుంటూ ఉంటారు అనమాట. మనం యూరిన్ వచ్చినప్పుడు మనం పోసుకోకపోతే ఆ యూరిన్ అనేది ఎక్కడ నిలవ ఉంటుందంటే యూరిన్ బ్లాడర్ అయితే ఉంటుందన్నమాట. ఇది 400 మిల్లీలీటర్ల నుంచి 600 మిల్లీలీటర్ల వరకు అయితే ఇది మూత్రాన్ని అయితే నిల్వ చేసుకోగలదు. ఒకవేళ ఆ పరిమితి దాటిపోయిందనుకోండి బ్లాడర్ మీద ఒత్తిడి పెరుగుతుందనమాట. అక్కడ నుంచి ఎంతసేపు మూత్రం ఆపుకుంటే అంత ఒత్తిడి పెరిగి ఈ బ్లాడర్ పరిమాణం అయితే పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి మూత్రం ఆపుకుంటే పర్వాలేదు, కానీ తరచూ మూత్రం ఆపుకోవటం వల్ల మనకు ఆరోగ్య సమస్యలు అయితే ఎదురవుతున్నాయని నిపుణులు అయితే చెప్తున్నారనమాట. అధిక సమయం మూత్రాన్ని అదిమి పట్టి ఉంచుకోవడం వల్ల మూత్రాశయంలో సాగినట్టు అవుతుందన్నమాట. అలాగే బ్లాడర్ నిండుతున్న కొద్దీ అది పొంగినట్లు తయారవుతుందన్నమాట. ఇది మూత్రాశయ ప్రక్రియకు ముఖ్యమైన సంకోచం మరియు వ్యాకోచం వంటి పనితీరుకు ఆటంకం కలిగిస్తుంది. అలాగే ఇది మూత్రాశయ సహజ పనితీరుకు భంగం కలిగించడం వల్ల ఇది శరీరంపై ప్రభావం చూపించే అవకాశాలు అయితే ఎక్కువగా ఉంటాయి అన్నమాట. ఎక్కువ సమయం పాటు మనం మూత్రాన్ని ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి అనమాట. ఇది మూత్రం ఆపుకోలేని స్థితికి దారితీస్తుంది అనమాట. అంతేకాకుండా ఇది క్రమంగా మూత్రం లీక్ అవ్వడానికి దారితీస్తుంది అనమాట. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితికి కూడా దారితీసే అవకాశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇది కనుక జరిగితే కొందరికి తుమ్మినా దగ్గినా దుస్తుల్లోనే మూత్రం పడవచ్చు అనమాట. మూత్రం ఎక్కువ కాలం పాటు బ్లాడర్లో ఉండడం వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. బ్యాక్టీరియా పెరిగే కొద్దీ మూత్రనాళాల ఇన్ఫెక్షన్ ఎక్కువ అవుతుంది అనమాట. ఇది భరించలేని నొప్పికి దారితీస్తుంది అనమాట. మూత్రం ఆపుకోవడం వల్ల పొట్టకి ఒత్తిడి కలిగి పొట్ట నొప్పి అయితే ఏర్పడుతుంది అనమాట. కండరాలు కూడా తమ శక్తిని కోల్పోతూ ఉంటాయి. మూత్రాశయం అసాధారణంగా పనిచేయడం మొదలవుతుంది అనమాట. మనం తగినంతగా నీరు తీసుకోవడం ఎంత ముఖ్యమో తరచూ మూత్రానికి వెళ్ళడం కూడా అంతే ప్రధానం అనమాట. అయితే ఇలా ఆపుకోవడం తరచూ మనం చేస్తూ ఉన్నట్లయితే మూత్రాశయం నియంత్రణ అయితే కోల్పోతుంది అనమాట. ఇలా జరిగితే పొత్తి కడుపు మూత్రంతో నిండిపోతుంది అనమాట. సమస్య పెరిగితే మూత్రాశయ శస్త్రచికిత్స కూడా అవసరమవుతుంది. కాబట్టి ఎప్పటికప్పుడు మనం యూరిన్కి వెళ్ళడం మంచిదన్నమాట. అంటే 3 అవర్స్కి ఒకసారి మనం యూరిన్కి వెళ్ళడం చాలా ముఖ్యం అనమాట. కిడ్నీలో కణజాలాలు కెమికల్స్ పేరుకుపోవడం వల్ల రాళ్ళు అయితే ఏర్పడతాయి అనమాట. రాళ్ళ పరిమాణం చిన్నదిగా ఉంటే తొలగించడం చాలా ఈజీ, కానీ ఈ రాళ్ళ సైజ్ అనేది మరీ ఎక్కువగా ఉన్నట్లయితే నొప్పి మనకు ఎక్కువ అవుతుంది అనమాట. మూత్రాన్ని నియంత్రించడం వల్ల, అంటే మనం యూరిన్కి వెళ్ళకపోవడం వల్ల కూడా మనకు కిడ్నీలో రాళ్ళు ఏర్పడే అవకాశం అయితే ఉందన్నమాట. మూత్రాన్ని ఆపుకొని సమస్యలు తెచ్చుకోవడం కన్నా ప్రతి 3 గంటలకు ఒకసారి మూత్ర విసర్జనకు వెళ్ళినట్లయితే ఎలాంటి అనారోగ్య సమస్యలు అయితే ఉండవు అనమాట. అయితే ఇప్పుడు మహిళల్లో ఈ మూత్ర విసర్జన అనేది సరిగ్గా చేయకపోతే ఎటువంటి సమస్యలు ఉంటాయి అనేది మనం చూద్దాము. మనం మగవాళ్ళం కాబట్టి మనం ఎక్కడికైనా సరే వెళ్ళి మూత్ర విసర్జన చేసుకోవచ్చు అనమాట. కానీ ఆడవాళ్ళు అలా కాదు. వాళ్ళైతే వాళ్ళ
ఇంట్లోంచి బయటకు వెళ్ళేటప్పుడు ఇంట్లోనే మూత్ర విసర్జన చేసుకుంటారనమాట. బయటకు వెళితే వాళ్ళు మూత్ర విసర్జన చేసుకోవడానికి అనువైన ప్రదేశాలు అయితే ఉండవు. అలా అని గవర్నమెంట్ కూడా మనకు ఎక్కువగా బాత్రూమ్లు అయితే లేవన్నమాట. అంతేకాకుండా బయటకు వెళ్ళిన మహిళలు వారి ఆఫీసుల్లో సరైన వసతులు లేకపోవడం వల్ల కానీ ఎక్కువగా మూత్ర విసర్జనకు అయితే వెళ్ళరనమాట. తద్వారా ఎక్కువగా ఇన్ఫెక్షన్ సోకే ప్రమాదం అయితే ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ మూత్ర విసర్జనకు వెళ్ళవలసి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాష్రూమ్లో సరైన పరిశుభ్రత లేకపోవడం వల్ల వెళ్ళడానికి చాలామంది మహిళలు అయితే ఇష్టపడరు అనమాట. అందుకే వాళ్ళు ఎక్కువగా అయితే మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. సాధారణంగా మన శరీరంలో ఉన్నటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా యూరిన్ రూపంలో బయటకు వెళ్తాయి అన్నమాట. అయితే యూరిన్ బయటకు వెళ్ళకోకుండా ఎక్కువసేపు అలాగే బిగపట్టుకొని ఉండడం వల్ల బ్లాడర్ మొత్తం మన శరీరంలో ఉన్న వ్యర్థాలతో నిండిపోతుంది. ఈ క్రమంలో హానికరమైన బ్యాక్టీరియా పెరిగే అవకాశం అయితే ఉందన్నమాట. తద్వారా మూత్రాశయపు ఇన్ఫెక్షన్ అయితే మనకైతే ఏర్పడుతుంది. ఇది మరింత ఎక్కువైతే కిడ్నీ చెడిపోవడానికి కూడా అవకాశం అయితే ఉందన్నమాట. మనం మూత్రానికి వెళ్లకుండా ఎక్కువసేపు ఆపుకున్నట్లయితే మనకు యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చే ప్రమాదం అయితే ఉందన్నమాట. ఇదే కాకుండా మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ రావడానికి మరికొన్ని కారణాలు ఉన్నాయన్నమాట. అవి ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాము. వ్యక్తిగతంగా శుభ్రం పాటించకపోవడం, అలాగే సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, నీళ్లు తక్కువగా తాగడం, సురక్షితమైన లైంగిక చర్యలో పాల్గొనడం, కెఫిన్ కార్బోనేటెడ్ డ్రింక్స్ మరియు కాఫీలు ఎక్కువగా తాగడం, ఎక్కువసేపు మూత్ర విసర్జనను చేయకుండా ఆపుకోవడం, తరచూ అండర్ గార్మెంట్స్ ఉంటాయి కదా మనకు అండర్వేర్లో, అవి మార్చుకోకపోవడం, అలాగే కిడ్నీల నుంచి మూత్రం వచ్చే దారిలో రాళ్ళు వంటివి అడ్డుగా ఏర్పడడం, అలాగే టాయిలెట్కి వెళ్ళినప్పుడు ప్రతిసారి లైంగిక అవయవాలను శుభ్రం చేసుకోకపోవడం. అయితే కొంతమంది మహిళల్లోనైతే జన్యుపరమైన లోపాల వల్ల కూడా మూత్రాశయం ఇన్ఫెక్షన్ రావడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. ఇవి ఈ కారణాల వల్ల మనకు యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుందన్నమాట. అలాగే యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీలో ఎటువంటి మార్పులు జరుగుతాయి అనేది ఇప్పుడు మనం చూద్దాము. తరచుగా మూత్ర విసర్జన చేయాలనిపించడం, అలాగే మూత్ర విసర్జన సమయంలో మంట లేదా తీవ్రమైన నొప్పి రావడం, అలాగే నొరగ మరియు దుర్వాసనతో కూడిన మూత్రం రావడం, మూత్రంలో రక్తం పడడం, మూత్రాశయం నిండుగా ఉన్న అనుభూతి మనకు కలగడం, సాధారణ మొత్తంలో మూత్రం విసర్జన చేయలేకపోవడం, అసంకల్పితంగా మూత్రం బయటకు పోవడం, అలాగే వెన్నుముక్క లేదంటే పొత్తి కడుపు క్రింది భాగంలో నొప్పి లేదా ఒత్తిడి కలగడం, ఇవి అనమాట యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు ఈ లక్షణాలు అయితే మనకు కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇలా మొదటిసారి అయితే ప్రాబ్లం లేదు. ఇలా ఎక్కువ సార్లు రావడాన్ని ప్రైమరీ ఇన్ఫెక్షన్ అని అంటారనమాట. అయితే పదే పదే ఇలా ఇన్ఫెక్షన్ కనుక సోకినట్లయితే బ్యాక్టీరియా లేదంటే రికరెంట్ యూరినరీ ఇన్ఫెక్షన్ అని అంటారనమాట. మనం మూత్ర విసర్జన చేయకుండా ఉండడం వల్ల మనకు ఇన్ఫెక్షన్ అనేది ఏర్పడుతుంది కదా. ఇలా ఇన్ఫెక్షన్ సోకినప్పుడు మూత్ర విసర్జన సమయంలో మనకు మంటగా అనిపిస్తుంది అనమాట. అలాగే మూత్ర విసర్జనకు అనిపించదనమాట. అలాగే చలి, జ్వరం వంటి లక్షణాలు కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్లయితే యాంటీబయాటిక్ టాబ్లెట్లు వేసుకోవడం ద్వారా ఈ ఇన్ఫెక్షన్ తగ్గించుకోవచ్చు అనమాట. ఈ ఇన్ఫెక్షన్ కనుక మరింత ఎక్కువైనట్లయితే తప్పనిసరిగా నిపుణురాలైన వైద్యుల సమక్షంలో హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి ఉంటుందన్నమాట. అలాగే దీనికి సంబంధించి శస్త్రచికిత్స కూడా చేయించుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోని అనుకోండి, తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.